అన్నా సోడా దించితే బాగుంటుందన్నా. అంతే కొంచెం నవ్వండి. అయ్యో చండాలంగా ఉంది అన్నా, కాస్త నవ్వండి. ఫోటో బాగుండాలంటారు, నవ్వకపోతే ఎలా? కొంచెం నవ్వండి. పళ్ళు కనపడకుండా నవ్వండి అన్నా. అంతే. ఎడి గాలి వస్తుంది, గ్యాస్ ప్రాబ్లమా? ఏమైందన్నా? ఆగరా, నువ్వు అరుస్తున్నావు. పంచి రాదన్నా. అది పదునుగానే ఉంది. అయ్యో కత్తి. ఇప్పుడు బాగున్నానా? మీరు ఎలా ఉన్నా బాగున్నారన్నా. ఏ వెంకట్రావు పెద్ద ఆఫీసర్ అయ్యా, ఆయన్ని బయట నిలబెట్టి. పెద్ద ఆఫీసర్ అయితే ఆయన పిలవగానే భయపడిపోయి చేతులు కట్టుకుని నోరు మూసుకుని నుంచోవాలా? నీ వెనకాల ఉన్నోడు భయపడతాడేమో. హలో, ఎంక్వైరీకి వస్తారా? ఎంక్వైరీ అంటూ ఇక్కడ అరవకూడదు. గవర్నమెంట్ పెట్టే చట్టానికి భయపడి నేను నీ చట్టానికి భయపడతానా? ఇప్పుడే మా బావ ప్రశాంతంగా భోజనం చేస్తున్నాడు. నా చెల్లి ఇప్పుడు సంతోషంగా ఉంది. నా చెల్లి సంతోషం కోసం ఏదైనా చేస్తాను. ఈ వెంకట్రావు తన అధికారాన్ని ఎప్పుడూ వదులుకోడు. నేను ఉన్నంత వరకు నా బావని తాకడం కూడా నీ వల్ల కాదు. నువ్వుంటేనే కదా. ముందు నిన్ను లేపేస్తాను, ఆ తర్వాత వాడిని లేపేస్తాను. ఏ ఫోటోగ్రాఫర్? వీళ్ళిద్దరిని విడివిడిగా ఫోటోలు తీసి ఫ్రేములు కట్టించు. దండలేసి దండాలు పెట్టేద్దాం. సరే అన్నా. రారా, నువ్వు తీయే. కాస్త అమాయకంగా నల్లగా ఉన్నా మొహం చాలా కళగా ఉంది. ఈయనకి పిల్ల దొరకదా? నేను ఉన్నాను కదా, చూస్తానమ్మా. మీరు మా అన్నయ్యకు ఒక మంచి పిల్లని చూపించాలంటే మీకు నేను 10 తులాల గొలుసు చేయించిస్తాను. ఆహా, ఎంత మంచిదనువు తెలే. అందంగా లక్షణంగా ఉన్న పిల్లని నేను చూపిస్తానుగా. ఏడ్చాడు. మన పార్వతికి పెళ్లి కొడుకు దొరకడా? ఈ బ్రోకర్ వెదవ కోసం నా చేత గాడిద బరువు మోయిస్తున్నావు. అయినా ఇవన్నీ ఎందుకు చెప్పు? వీడికో బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే సరిపోదు.